హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా స్క్రియేషన్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఓట్స్ ఇడ్లీ అండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ట్రై చేయాల్సిన రెసిపీ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక అరకప్పు ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఓట్స్ అనేది మనం చేత్తో ఇలా పట్టుకుంటే పౌడర్ అల్లే అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అదే కడాయిలో మరలా ఒక అరకప్పు బొంబాయి రవ్వను కూడా వేసి దోరగా వేయించుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రవ్వ అనేది ఇక్కడ మనకి ఫ్రై అయిపోయింది. దాన్ని కూడా తీసి పక్కన స్టవ్ ఆఫ్ చేసుకోండి. అందులోనే ఉంచితే రవ్వ అనేది ఎక్కువగా మాడుతుంది, అందుకే ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఓట్స్ని వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్లో 2 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఓట్స్ పౌడరు, బొంబాయి రవ్వ, క్యారెట్ ముక్కలు వేసి ఆ తర్వాత అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ను కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తురుము, రుచికి సరిపడా సాల్టు, ఒక అరకప్పు పెరుగు, ఒక హాఫ్ స్పూను తినే సోడా ఉప్పు వేసి ఈ మిశ్రమం అంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఓట్స్ మిశ్రమం అంతా ఇలా కలుపుకొని వాటర్ కనుక చాలకపోతే మరొక 2 స్పూన్లు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా రేకంతా అప్లై చేసుకోండి ఆయిల్తో. ఫ్రెండ్స్, ఇలా కనుక అప్లై చేస్తే ఇడ్లీలు అనేవి అంటుకోకుండా మనకు నీట్గా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడు అరగంట తర్వాత మనకి ఓట్స్ పిండి అనేది, ఇడ్లీ పిండి అనేది మనకి బురుగులు బురుగులుగా వస్తుంది కదా. అలా పొంగుతూ ఉంటే మనకు మంచిగా ఇడ్లీ అనేది దూదుల్లాగా వస్తాయి అన్నమాట. మీ దగ్గర ఈనో కనుకుంటే ఈనో అయినా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకుల్లో వేసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇడ్లీ రేకుల్ని ఒక్కొక్కటిగా పాత్రలో పెట్టుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ఓట్స్ ఇడ్లీ అనేది చాలా హెల్దీ కూడాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.